నమస్కారం డాక్టర్ మణిగూరు రాజశేఖర్ గారు. నమస్కారం సార్. మనీ గురించి చెప్పేవాళ్ళు చాలా మంది ఉన్నారు. యూట్యూబ్ చాలా మంది వాళ్ళ దగ్గరికి వెళ్తున్నారు, మాట్లాడుతున్నారు, ఏదో రకరకాల జరుగుతూ ఉన్నాయి. అయితే మీ దగ్గరికి మాత్రం చాలా మంది ఎక్కువగా వస్తూ ఉంటారు. ఎక్కువ కాల్స్ మీకే వస్తుంటాయి, ఎక్కువ కామెంట్స్ కూడా మీకే వస్తూ ఉంటాయి. అండ్ నేను విన్నది ఏంటి అంటే ఫీజు కూడా మీ దగ్గర కొంచెం వాళ్ళ మీద ఎక్కువనే అని చెప్పేసి విన్నాను. డబ్బులు కూడా ఎక్కువనే ఉన్న తర్వాత కూడా మీ దగ్గరికి ఎక్కువ మంది వస్తున్నారు అంటే స్పెసిఫిక్గా ఏదైనా రీజన్ ఉందా సార్? అంటే మీ వర్క్ షాప్కి వాళ్ళ వర్క్ షాప్కి డిఫరెన్స్ ఏంటి? ఎందుకు మీ దగ్గరికి అందరూ వస్తున్నారు సార్? థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. సార్, సో ఇది చాలా మందికి ఏంటంటే మన దగ్గరికి వచ్చిన తర్వాత తెలిసే తేడా, అది వచ్చిన తర్వాత తెలిసే తేడా. సో ఇప్పుడు మీరు అడిగారు కాబట్టి రాకముందే నేను చెప్తాను. ఓకే. ఇక్కడ ఏం జరుగుతుందంటే అండి, ఇక్కడ బయట మార్కెట్లో ఎవరైనా కావచ్చు, బయట మార్కెట్లో జనరల్గా ఏం జరుగుతుందంటే వాళ్ళు కొన్ని కాన్సెప్ట్స్ నేర్చుకుని ఆ కాన్సెప్ట్స్ని చెప్తూ ఉంటారు. అంటే ఏంటంటే దిస్ ఇస్ కాల్డ్ జనరలైజ్డ్ సొల్యూషన్స్. వాళ్ళకంతా కూడా జనరలైజ్డ్ సొల్యూషన్స్ ఇస్తారు. కానీ ఇక్కడ నా 24 years ఆఫ్ ఎక్స్పీరియన్స్లో నేను నోటీస్ చేసింది ఏంటంటే డబ్బు విషయానికి వచ్చేసరికి మీ మనస్తత్వం వేరు, మీ ఆలోచన స్థాయి వేరు, మీ అర్హతలు వేరు, మీరు మనీని చూసే విధానం వేరు, మీకు దాని పట్ల ఉండే నమ్మకాలు వేరు, మీరు దాని పట్ల డీల్ చేసే విషయం వేరు, మీకుండే సపోర్టింగ్ ఫ్యామిలీ మెంబర్స్ వేరు, మీకుండే సపోర్టింగ్ రిసోర్సెస్ వేరు, మీకుండే సపోర్టింగ్ ఎన్విరాన్మెంట్ వేరు. అంటే ఎన్ని వేరియేషన్స్ అంటే అన్ని వేరియేషన్స్ ఉంటాయి. సో ఒకళ్ళకి పట్టిన సొల్యూషన్ సేమ్ సొల్యూషన్ పక్కన వాడికి రాదు, డెఫినెట్గా రాదు. నా ఎక్స్పీరియన్స్ ఏంటంటే ఒక హస్బెండ్కి నేను సొల్యూషన్ చెప్తే ఆ సొల్యూషన్ యాజ్ ఇట్ ఈస్గా వైఫ్కి అప్లై చేసినా, యాజ్ ఇట్ ఈస్గా తమ్ముడికి అప్లై చేసినా, యాజ్ ఇట్ ఈస్గా కొడుకుకి అప్లై చేసినా వర్కౌట్ కాదు, అవ్వదు. ఓకే. సో ఇట్ ఈస్ టోటలీ, అది ఎవరి ప్రాబ్లం వాళ్ళది, ఎవరి సొల్యూషన్ వాళ్ళది. సో ఇక్కడ పాయింట్ ఏమవుతుందంటే మనకి ఎప్పుడైతే మనకి రైట్ సొల్యూషన్ రాలేదో మీరు ఎంత డబ్బు పెట్టినా కానీ అది వేస్ట్. ఓకే. జనరల్గా అంటే ఎలా ఉంటుందంటే ఇది మనకి వైరల్ ఫీవర్ వచ్చినప్పుడు మనం వెళ్ళి షాప్ వాడి దగ్గర పారాసిటమాల్ తీసుకుని వేసుకున్నట్టు ఉంటుంది. పారాసిటమాల్ యాంటీబయాటిక్ అయిండొచ్చు, లేదా అది యాంటీబయాటిక్ అంటే వైరస్కి లేదా యాంటీబయాటిక్ పనిచేస్తుండొచ్చు, లేదా ఇంకే ఫర్ దట్ మ్యాటర్ నేను మెడికల్ ఫీల్డ్ కాదంటే నేను తప్పు మెడిసిన్ వాడి ఉండొచ్చు, తప్పు మెడిసిన్ చెప్పి ఉండొచ్చు, పక్కన పెట్టి అది కాదు విషయం. మెడికల్ షాప్కి వెళ్ళి మనం జనరల్గా ఒక మెడిసిన్ కొనుక్కొని వేసుకోవడానికి ఒక స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళి దాని యొక్క రోగ కారణాన్ని నిర్ధారణ చేసుకుని ఆ రోగ కారణానికి మనం ట్రీట్మెంట్ తీసుకోవడానికి తేడా ఉంటుంది. ఒక ఆర్ఎంపీ ఉన్నాడంటే ఆర్ఎంపీ సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ ఇస్తాడు. సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ అంటే నీకు వచ్చిన రోగ లక్షణాన్ని బట్టి దగ్గు వచ్చిందా, దగ్గుకో ముందు, జలుబు చేస్తుందా, జలుబుకో ముందు, జ్వరంగా ఉందా, దానికో ముందు, ఒళ్ళొప్పుల దానికో ముందు, తలనొప్పి దానికో ముందు, వాంతుల దానికో ముందు, విరేచనాల దానికో ముందు, ఇలా ఒక్కొక్క సిమ్టమ్కి ఒక్కొక్క మందు ఇస్తుంటారు. ఈ ఒక్కొక్క మందు ఇస్తున్నప్పుడు అదేమిటంటే ఆ మందులన్నీ కలిపేసుకుంటే తగ్గుతే లేతే లేదు. అట్లా అని మొత్తం కూడా ట్రీట్మెంట్ కన్సల్టేషన్ ఫీజు 50 రూపాయలు 100 రూపాయలు ఉంటుంది. ఆ మందులు కూడా అదే రేంజ్ నుండి ఇంత పెద్ద మందులు లిస్ట్ అవుతుంది. అదే కనుక మీరు ఒక ఎక్స్పర్ట్ దగ్గరికి వెళ్తే, స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్తే ఆయన మీకు ఒకటే టెస్ట్ రాస్తుంది. ఆ టెస్ట్ రిజల్ట్ని బట్టి సింగిల్ మెడిసిన్తో క్లియర్. ఎందుకంటే హీ నోస్ ద రూట్ కాజ్, ఏ వైరస్ వల్ల ఈ సిమ్టమ్స్ అన్నీ వచ్చినాయి. సో ఆ వైరస్కి యాంటీవైరస్ ఇస్తాడు, లేదా యాంటీడోట్ ఇస్తాడు, దాంతో మొత్తం క్లియర్. అటువంటప్పుడు ఆ స్పెషలిస్ట్ దగ్గర కన్సల్టేషన్ ఫీజు 1000 రూపాయలు ఉంటుంది, ఆ మెడిసిన్ కూడా నీకు 500 రూపాయలు అవుతాయి. చూడటానికి ఏంటంటే ఒక్కసారి ఛార్జ్ చేస్తున్నాడు 1000-1500 అయిపోతుంది, అమ్మో అనిపిస్తుంది. కానీ ఇక్కడ మీరు 500 10 మంది దగ్గరికి వెళ్ళి ఉంటారు, లేదా 500 ఒక 6 దగ్గరికి వెళ్ళి ఉంటారు, 7 దగ్గరికి వెళ్ళి ఉంటారు, ఆ తర్వాత వాళ్ళు ఇక్కడికి వచ్చి ఉంటారు. సో దిస్ ఈజ్ ద డిఫరెన్స్ అన్నమాట. అంటే నేను సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ చేయను, నేను కరెక్ట్ రూట్ కాజ్ అర్థం చేసుకుని ఆ రూట్ కాజ్ మీద నేను సజెషన్ ఇవ్వటం కానీ గైడెన్స్ ఇవ్వటం కానీ చేస్తాను. కాబట్టి ఏంటంటే నా దగ్గరికి వచ్చిన తర్వాత వాళ్ళకి ప్రాసెసింగ్ టైం పట్టచ్చు, కానీ రిజల్ట్ పక్క గ్యారంటీడ్గా నేను రిజల్ట్ వస్తుంది, ఈ వ్యక్తికి ఇంత టైంలో ఈ రిజల్ట్ వస్తుంది అని నేను చెప్పగలను, రాసివ్వగలను. ప్రొవైడెడ్ ఆ వ్యక్తి నేను చెప్పిన ప్రాసెస్ చేయగలను. మందులు రాసివ్వడం నా చేతిలో ఉంది, వేసుకోవడం మీ చేతిలో ఉంది. సో దాంతో ఏంటంటే దాంట్లో మేజర్గా మా దగ్గర ఉన్న వాటిలో వీఆర్ మనీ మ్యాగ్నెట్స్ అనేది ఒక సిగ్నేచర్.
ఆ సిగ్నేచర్ ప్రోగ్రామ్ ఇస్తే అంటే ఎవరు వచ్చినా నా దగ్గర ముందు ఆ ప్రోగ్రామ్ తోటి స్టార్ట్ చేయమంటారు. ఐ హ్యావ్ వేరియస్ బొకే ఆఫ్ ప్రోగ్రామ్స్ అన్నమాట. చాలా బఫే ఆఫ్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి నా దగ్గర. సో వాటిలో అన్నింటిలో కూడా ఈ సిగ్నేచర్ ప్రోగ్రామ్ వీఆర్ మనీ మ్యాగ్నెట్స్ అనేది బాగా సూపర్ డూపర్ హిట్. ఇన్స్టెంట్గా రిజల్ట్స్ ఫాస్ట్గా కనపడుతున్న అంటే ఒక్కసారి మనిషి షిఫ్ట్ అయిపోతుంది అన్నమాట. డిఫరెంట్గా ఇన్స్టెంట్ షిఫ్ట్ అనేది వస్తుంది. సో దాని గురించి మనకి పీపుల్ ఆర్ వెరీ మచ్ వెయిటింగ్ ఈగర్. అదే 3 నెలలకు 4 నెలలకు ఒకసారి కానీ చేయండి. సో దానికోసం జనాలు ఈగర్గా వెయిట్ చేస్తుంటారు. ఒకవేళ మీరు కనుక ఆ ప్రోగ్రామ్ అసలు ఏంటి ఎట్లా అనేది తెలుసుకోవాలంటే వెబ్సైట్లో చూడొచ్చు, యూట్యూబ్ ఛానల్లో చూడొచ్చు. లేదంటే కనుక 3rd of September ఈవినింగ్ 7 PM నేను ఒక వెబినార్ కండక్ట్ చేస్తున్నాను, ఫ్రీ వెబినార్. దాని లింక్ కావాలంటే రిజిస్ట్రేషన్కి మనకి కింద డిస్క్రిప్షన్లో ఉండొచ్చు. దాని లింక్ క్లిక్ చేస్తే మీరు దాన్ని రిజిస్టర్ చేసుకోవచ్చు. దేర్ వీ కెన్ డీటెయిల్గా ఒక 2 hours వెబినార్లో వీళ్ళు క్లియర్లీ డిస్కసింగ్ వాట్ విల్ బీ ఇన్ ద ప్రోగ్రామ్, కీపింగ్ దట్ టాపిక్ ఆ పక్కన పెడితే. సో ఈ సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ కాకుండా టు ది కాజ్ అంటే మనకి కావాల్సిన రూట్ కాజ్ ఎక్కడ ఉందో ఆ రూట్ కాజ్, లిమిటింగ్ బిలీఫ్స్ వల్ల ప్రాబ్లమా, మనీ పట్ల వాళ్ళకి నెగిటివ్ బిలీఫ్స్ ఉండడం వల్ల ప్రాబ్లమా, లేకపోతే మనీని అసలు హ్యాండిల్ చేయడమే ప్రాబ్లమా, లేదా ఎమోషనల్ ప్రాబ్లమా, ఎక్సైట్మెంట్ ప్రాబ్లమా, ప్లానింగ్ ప్రాబ్లమా, లేకపోతే అసలు ఐడియాసే ప్రాబ్లమా. అంటే ఇన్ని రకాల ఇష్యూస్ ఉంటాయి. ఒక మనిషికి మనీ రావట్లేదు అంటే దెర్ ఆర్ ఎన్ నెంబర్ ఆఫ్ రీజన్స్, నాట్ 1 or 2. ఈ మనకి జనరల్గా మనం చూసి ఏం చేస్తాం, ఈ వీడియోస్ చూసి ఓహో నేను ఇది చేసుకుంటే సరిపోద్ది, నేను ఇది ఫలానా ఆకు మడత పెట్టాలి, లేదా ఫలానా పొద్దున్న వెళ్ళి జపం చేయాలి, ఫలానా ఇది చేసి చేయాలి. దే వర్క్ డెఫినెట్గా ఈ పని చేస్తే ఏమో అంటే సింపుల్గా ఇంకా మీకు క్లియర్గా అర్థం కావాలంటే ఈ విత్తనం నాటండి మీకు జామకాయలు వస్తాయి. వాళ్ళు చెప్పేది ఈ విత్తనం నాటండి మీకు జామకాయలు వస్తాయి. విత్తనం కూడా జామ విత్తనం ప్రొవైడ్ చేస్తున్నారు, అది నాటితే జామకాయలు వస్తాయి. అలా వచ్చిన వాళ్ళు కూడా పక్కన కనపడతారు, క్లియర్గా కనపడతారు. ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే ఈ తీసుకునే వ్యక్తి తను నాటే ప్లేస్లో అది రాతి నేల, బురద నేల, వట్టి నేల, రేగడి నేల, లేకపోతే అది సారవంతమైన నేల, లేదా అది ఎందుకు పనికిరాని నేల, చౌడు నేల, అంటే ఏ విత్తనం ఏ నేలలో నాటితే ఇది కరెక్ట్గా కాయలు కాస్తుంది అనేది ఆ ఇచ్చే వ్యక్తి చెప్పడు. ఎందుకంటే ఆ వ్యక్తి కూడా తెలియదు, విత్తనం పంచడం ఒకటే తెలుసు. ఈ తీసుకునే వ్యక్తికి అసలు ఐడియా లేదు. దాంతో పక్కన వాడికి ఏమో డెఫినెట్గా చెట్టు కావస్తుంది, చెట్టు వచ్చి బ్రహ్మాండం కాయ కాస్తుంది. ఆ వ్యక్తి నువ్వు చూడు నీ పక్కన వాడికి వచ్చింది నీకు కూడా వస్తుంది అంటే ఆ విత్తనం నాటిన ప్లేస్కి ఈ విత్తనం నాటిన ప్లేస్కి తేడా వస్తుంది. ఆ వ్యక్తి యొక్క పరిస్థితికి ఈ వ్యక్తి యొక్క పరిస్థితికి తేడా వస్తుంది. అందుకే నేను చెప్పాను చాలా విషయాలు వేరీ అవుతుంది. సో విత్తనం ఒకటే అయినప్పటికీ తనకి మొక్క వస్తుంది, నీకు మొక్క రాదు. నాటిన ప్లేస్ రాదు. ముందు ఈ నాటిన ప్లేస్ని కనుక నువ్వు కల్టివేట్ చేయకపోతే, దీన్ని దుక్కి దున్ని మంచి ఫర్టైల్ చేయకపోతే, సారవంతం చేయకపోతే నువ్వు ఎంత గొప్ప విత్తనం తెచ్చి నాటినా ఇది మొలకెత్తుంది. అంటే ఎంత గొప్ప టెక్నిక్ నువ్వు యూజ్ చేసినా, అది లా ఆఫ్ అట్రాక్షన్ టెక్నిక్ యూజ్ చేస్తావా, ఇంకో టెక్నిక్ యూజ్ చేస్తావా, ఏ టెక్నిక్ యూజ్ చేసినా నీ మైండ్లో దాని కంఫర్టబుల్ స్టేజ్ అంటే దీనికి కంపాటబుల్గా దానికి మ్యాచ్ అయ్యే విధంగా, దానికి కనెక్ట్ అయ్యే విధంగా, లేదా దానికి సపోర్టింగ్ అయ్యే విధంగా కనుక నీ స్టేట్ ఆఫ్ మైండ్ లేకపోతే నువ్వు ఎన్ని టెక్నిక్లు చేసినా నీకు ఆయాసం తప్పితే ఏమీ లేదు. సో అది నేను చేసేది అంటే ఈ నేలని ఫర్టైల్గా ఎలా చేయాలి అనేది నేను వర్క్ చేస్తాను. విత్తనాలు ఇవ్వడం మీద మిగతా వాళ్ళు పనిచేస్తాను. సూపర్ సార్. నాకు ఎప్పటి నుంచి ఒకటి ఉంది సార్ మైండ్లో, ఈరోజు చెప్పేస్తున్నాను, ఇదే వీడియో చెప్తున్నాను సార్. ఇది డెఫినెట్గా ఏంటి అంటే కొంతమంది నాకు తెలిసిన వాళ్ళు కొన్ని సంవత్సరాల్లో కొంతమంది అన్న మాట ఏంటంటే మణిగురు రాజశేఖర్ గారు చెప్పే ప్రతి మాట ది బెస్ట్ సబ్జెక్ట్ ఇస్తారు, కానీ ఆ సబ్జెక్ట్ అర్థం చేసుకోవాలంటే మాత్రం కరెక్ట్గా కూర్చొని మైండ్ అక్కడే పెట్టి వింటే 100% ఎక్కుతుంది. ఏదో ఆషామాషిగా సరదాగా వినేసి ఏదో చెప్తున్నాను అర్థం కావట్లేదు అనే రకంగా ఉంటే మాత్రం ఏం అర్థం కాదు అని చెప్పేసి అంటుంటారు. ఈ వీడియో మీరు చెప్తున్నంతసేపు ఇదే కాదు, ఇప్పుడు మనం చేసిన అన్ని వీడియోస్లో ప్రతిదీ అలా ప్రశాంతంగా సింపుల్గా ఒక రీజన్ వై ఇట్ ఈస్ రీజన్ అంటే జనరల్గా మనకి యూట్యూబ్లో ఉండే వీడియోస్ అన్ని ఇన్ఫర్మేటివ్గా ఉంటాయి. అంటే ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తాయి, లేదా క్లాసులు కూడా ఇన్ఫర్మేటివ్గా ఉంటాయి. క్లాసులు కానీ వీడియోస్ కానీ లేకపోతే వర్క్షాప్స్ కానీ ఇవన్నీ ఇన్ఫర్మేటివ్గా ఉంటాయి. బట్ నా విషయాలు దే ఆర్ నాట్ ఇన్ఫర్మేటివ్, దే ఆర్ ట్రాన్స్ఫర్మేటివ్.
సో నా విషయాలు కనుక వింటే మనిషి ట్రాన్స్ఫార్మ్ అవుతుంది. అంటే ఈ విషయం నేను ఇప్పుడు ఈ వీడియో కానీ ఏ వీడియో అయినా సరే మీరు అన్నట్టుగా జాగ్రత్తగా విని దాన్ని అర్థం చేసుకుని డైజెస్ట్ కనుక చేసుకోగలిగితే అది లోపల నుంచి ట్రాన్స్ఫర్మేషన్ పట్టుకొస్తుంది డెఫినెట్గా. సో మనిషి మళ్ళీ వెనక్కి జారటం అంటే ఒక 2 రోజులు అంటే మనకి జనరల్గా మనకి లెక్చర్స్ వీడియో మోటివేషన్ వీడియోస్లో వాటిలో వీటిలో చెప్తారు ఎక్సైటెడ్ అయ్యి 2 రోజుల తర్వాత టుస్ ఉంది. ఇది అలా ఉండదు అనమాట. ఆయుర్వేదం మందులాగా ఉంటుంది. మీకు పనిచేస్తున్నప్పుడు పనిచేస్తుందా లేదా అనుమానాన్ని కలిగిస్తుంది. కానీ ఒక స్టేజ్కి వెళ్ళిన తర్వాత ఇమ్యూనిటీ ఎంత స్ట్రాంగ్గా అవుతుందంటే మిమ్మల్ని ప్రపంచంలో ఏ వైరస్ కూడా మీకు టచ్ చేయలేదు. అంత ఇంటర్నల్ ఇమ్యూనిటీని పెంచుకొచ్చే మోడల్ నా నాలెడ్జ్. సూపర్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ అండి.